నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం నేను మీ సాయి ప్రియ ముందుగా హెడ్లైన్స్ ఖమ్మం బాధితుల కోసం అవసరమైతే సుప్రీం కోర్టుకు కూడా వెళ్లి కొట్లాడతాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోషకాహారంలో నిర్లక్ష్యం అస్సలు సహించము జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరిక వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు అప్రమత్తమైన పోలీసులు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం అంబులెన్స్లోనే మహిళా ప్రసవం ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల ప్రాంతంలో అక్రమ కూల్చివేతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను కేటీఆర్ పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. మీకోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి కొట్లాడతాము అంటూ ఆయన హామీ ఇచ్చారు. బాధితులతో మాట్లాడిన కేటీఆర్ తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే స్థలంలో ఇల్లు కట్టించి గృహప్రవేశాలు చేయించే బాధ్యత తమదేనని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతలపై తీవ్రంగా స్పందిస్తూ నిరాశ్రయులైన కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అక్రమ కూల్చివేతల అంశాన్ని శాసనసభ శాసన మండలిలో లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు చట్టపరమైన సహాయం అందించేందుకు పార్టీ తరపున న్యాయవాదుల బృందాన్ని కూడా సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలను వివరించగా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రాంతంలో పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఆయన ప్రభుత్వ చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు. మీకు ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు, భూదాన్ అంటే ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు మీకు కాడ ఉన్నాయి. మరి మీకు గతంలో మీరు ఇక్కడ ఇంటి పన్ను కట్టిన దాఖలాలు ఉన్నాయి. అట్లాగే గతంలో ఇక్కడ కరెంట్ స్తంభాలు ఉండేది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇల్లుగులు కట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీకోసం కొట్లాడడానికి, మీకు ధైర్యం చెప్పడానికి, మీకేమి కాదు పట్టాలు మళ్ళీ మీకు ఇక్కడే ఇప్పించడానికి మనందరం వచ్చింది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో, మీరు ఇట్లా హడావుడు చేస్తే ఎట్లా, హడావుడు చేయకండి. అన్ని ఉన్నాయి, కాయిదాలు అన్ని ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి. మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము. వదిలిపెట్టాం వచ్చింది అందుకు. దయచేసి ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి తల్లి, ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఇక్కడే మీకు ఇల్లు కట్టించి ఇక్కడే గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. అందుకోసమే వచ్చింది. ఎవరు భయపడద్దు, ఎవరు ధైర్యపడద్దు, ఎవరు ఎక్కడికి పారిపోద్దు. నేను మీ అందరికి చెప్పేది ఏమంటే ఐకమత్యంగా ఉండండి. చెడగొడతారు, మిమ్మల్ని విడదీస్తారు. ఐకమత్యంగా ఉండండి, కలిసి ఉండండి, అంతే నా రిక్వెస్ట్. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు తీరును సమగ్రంగా పరిశీలించారు. వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను స్వయంగా తనిఖీ చేసి అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పోషకాహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోనని స్పష్టం చేశారు. వంట సిబ్బంది పరిశుభ్రతను పాటించడంతో పాటు ఆహార పదార్థాలు తాజావిగా ఉండేలా చూడాలని, గడువు ముగిసిన పదార్థాలను వినియోగించొద్దని ఆదేశించారు. భోజనం బాగుంది, ప్రతిరోజు ఇలానే చేయాలి. వంట సిబ్బందిని అభినందించారు. పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పోషకాహారం అందించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తరచుగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేలా సమతుల ఆహారం అందించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని, విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని, విద్యార్థులు మంచి అలవాట్లు అలవరుచుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం హాస్టల్ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ భద్రతాపరమైన చర్యలపై దృష్టి సారించాలని, సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు ప్రహరీ గోడ పై భాగంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, పాఠశాల ప్రిన్సిపల్ జీవరత్నం, పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో స్థానికంగా ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ఈ సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కోర్టులోని ప్రతి గదిని మూలమూలలా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా కోర్టు పరిసరాల్లో భారీగా అదనపు పోలీసులు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ బెదిరింపు సందేశం ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కోర్టుకు వచ్చిన లాయర్లు, కక్షిదారులు, ప్రజలు ఈ హఠాత్ పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం అశోక్ నగర్ లో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి నెలలు నిండక ముందే అంబులెన్స్ లో నర్సంపేట గ్రామంలోని వల్లభనగర్ కు చెందిన దారంగుల మమత అంబులెన్స్ లో పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం జరిగింది. సరైన పరికరాలు లేవంటూ వరంగల్ కు తీసుకుని వెళ్లాలని డాక్టర్లు నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ చేతులెత్తేశారు. కుటుంబ సభ్యులు గత్యంతరం లేక అంబులెన్స్ లో వరంగల్ కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే మమత అంబులెన్స్ లోనే ప్రసవించడం జరిగింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. వైద్యం చేయాల్సిన డాక్టర్లే చేతులు ఎత్తేసిన వైనం ప్రజలలో ఆందోళనకు దారితీసింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలయ్యేదని, కానీ అంబులెన్స్ లోని సిబ్బంది చాకచక్యంతో తమ విధులు నిర్వర్తించడం వల్ల తల్లి బిడ్డలను కాపాడిన వారైనారని కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మమతను వరంగల్లోని సికేఎం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిసింది. హాస్పిటల్లో డాక్టర్ల కింద అసిస్టెంట్ గా ఉండే నర్సులు, సిబ్బంది ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా సెల్ ఫోన్ చూడడం జరుగుతుందని, హాస్పిటల్ లోపల కూడా పరిశుభ్రత పాటించడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పేద మధ్య తరగతి ప్రజల కోసం నిర్మించిన ఆసుపత్రి ప్రజలకు అందుబాటులో లేకపోవడం, పట్టణానికి దూరంగా ఉండడం, సరైన సమయానికి వాహనాలు లేకపోవడం వల్ల కూడా ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి అన్నారు. బుధవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు, యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కూడిన జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు వివిధ శాఖలు తీసుకుంటున్న చర్యల గురించి శాఖల వారీగా చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనార్థాలపై వీలైనంత ఎక్కువగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు నిర్వహించే సమావేశాల్లోనూ మత్తు పదార్థాల వాటి వల్లే అనర్థాలపై అవగాహన కల్పించాలని డీఈఓకు సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమావేశంలో పాల్గొనేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నెలలో ఒక్కరోజు కొంత సమయాన్ని మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టారన్నారు. కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. హాస్టల్స్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించే వారి సమాచారాన్ని అందజేయాలని సూచించారు. వివిధ శాఖల సమన్వయంతో డ్రగ్స్ నియంత్రణకు చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో పరకాల ఆర్డీఓ డాక్టర్ కన్నం నారాయణ, డిఓ ఎల్వి గిరిరాజ్ గౌడ్, డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, హన్మకొండ, కాజీపేట, పరకాల ఏసీపీలు నరసింహారావు, ప్రశాంత్ రెడ్డి, సతీష్ బాబు, ఎన్డీడీపీఓ డాక్టర్ శ్రీనివాస్, డిడబ్ల్యూఓ విశ్వజ, కేఎంసీ నుండి డాక్టర్ సంధ్య, డాక్టర్ అనితారెడ్డి, ఎన్ఐటియు, కేయు, ఎస్ఆర్ యూనివర్సిటీలతో పాటు కిట్స్, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా నూతన కలెక్టర్గా చాహత్ బాజ్పాయ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చాహత్ బాజ్పాయ్ కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్, ఆర్డీఓలు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణ, పలువురు జిల్లా అధికారులు, తహసీల్దార్లు నూతన కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు, పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించేందుకు కలెక్టరేట్ ప్రాంగణాన్ని చేరుకున్న జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్కి అదనపు కలెక్టర్, అధికారులు ఘనంగా స్వాగతం పలికి పూల మొక్కలు, పుష్పగుచ్చాలను అందించారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన స్నేహ శబరీష్ బదిలీపై మహబూబాద్ జిల్లాకు కలెక్టర్ గా వెళ్లగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న చాహత్ బాజ్పాయ్ హన్మకొండ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.
10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఎంఈఓలకు హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. బుధవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మార్చిలో జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులను, ఎంఈఓలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై డిఈఓ గిరిరాజ్ గౌడ్, ఏసీజీఈ భువనేశ్వరి, హెడ్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణ, సుదర్శన్ రావు, రాందాన్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఎంఈఓలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలకు కేటాయించిన పాఠశాలలను నియామక ఉత్తర్వులు తీసుకున్న చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులను సందర్శించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో మౌలిక వసతులను పరిశీలించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో ఏవైనా అదనపు వసతులు అవసరమైనట్లయితే డిఈఓకు వాటి వివరాలు అందజేయాలన్నారు. పరీక్షా కేంద్రాలలో ఫర్నిచర్, తాగునీరు, టాయిలెట్స్ బాగుండేలా చూసుకోవాలన్నారు. జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని, ఏ సెంటర్లకు వెళ్తారనే వివరాలను అందజేయాలన్నారు. 10వ తరగతి వార్షిక పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా ఆ శాఖ అధికారులకు తెలియజేయాలని డిఈఓకు సూచించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల సమన్వయంతో వార్షిక పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించి మెరుగైన ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలన్నారు. 10వ తరగతి వార్షిక పరీక్షలలో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కృషితో జిల్లాల విద్యార్థుల 100% ఉత్తీర్ణత సాధిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. హైదరాబాద్ లో జరిగిన వివాహ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. జస్టిస్ ఎం లక్ష్మణ్ కుమార్తె శ్రేయ వివాహ శుభకార్యము నగరంలోని ప్రముఖ వేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్న వారికి ఆనందం, ఐశ్వర్యం, దీర్ఘాయుషు కలగాలని ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు పలువురు న్యాయవర్గ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మరియు కుటుంబ సభ్యులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా వైభవంగా సాగింది. మహబూబాద్ జిల్లాలో కలెక్టర్ బదిలీ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తాజా ఐఏఎస్ అధికారుల బదిలీలో భాగంగా మహబూబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ కావడంతో గిరిజన, బీసీ సంఘాలు సంబురాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్థానికులు భారీ ఎత్తున టపాకులు పేల్చి స్వీట్లు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు. కొంతమంది సంఘాల నేతలు కలెక్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు కూడా నిర్వహించారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లా అభివృద్ధిని అడ్డుకొని పలు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ బీసీ, గిరిజన సంఘాలు ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో భూ సంబంధిత సంక్షేమ పథకాల అమలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి అంశాల్లో తగిన చర్యలు తీసుకోలేదని వారు విమర్శించారు. అయితే అధికార వర్గాలు మాత్రం బదిలీలు పరిపాలన ప్రక్రియలో భాగమని స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పలు ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి కలెక్టర్ బదిలీ నిర్ణయం మహబూబాద్ జిల్లాలో రాజకీయ, సామాజిక చర్చలకు దారితీసింది. ఈరోజు మహబూబాబాద్ అతిపెద్ద గిరిజన జిల్లా అయిన మానుకోటలో గత 2 సంవత్సరాలుగా పనిచేసిన అద్వైత్ కుమార్ సింగ్ అనే కలెక్టర్ దాదాపుగా 10 సంవత్సరాలు ఈ గిరిజన జిల్లాను అభివృద్ధిలో వెనుకకు నెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ పోస్టుల విషయంలో కానీ, భూముల పరిష్కారం విషయంలో కానీ, భూ సమస్యల విషయంలో కానీ, వేరే శానిటేషన్ సమస్యలు కానీ, వేరే ఇతర ఏ సమస్యలను కానీ పట్టించుకోకుండా ఇవాళ కలెక్టర్ గారు 2 సంవత్సరాలు కాలం తీసుకున్నారు. అదేవిధంగా అతనికి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో సొంత కలెక్టర్ గారికి ఉన్న నిధులలో కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క పేద వ్యక్తికి సాయం చేయకుండా వెనుకకు పంపించిన ఘనత ఓన్లీ కేవలం కలెక్టర్ అద్వైత్ కుమార్ గారికి దక్కింది. అందువల్ల ఇటువంటి కలెక్టర్ను గుర్తించి 2 సంవత్సరాలు మహబూబాద్ను అభివృద్ధిలో వెనుక నెట్టిన 10 సంవత్సరాలు వెనుక నెట్టిన కలెక్టర్ గారిని ఇవాళ మహబూబాద్ నుండి ట్రాన్స్ఫర్ చేయడం పట్ల మహబూబాద్లో ఉన్నటువంటి గిరిజన ప్రజలు కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు గారు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దానికోసం గాను ఈరోజు అంబేద్కర్ సెంటర్ ముందు బాణసంచాలతోనూ, బాంబులతో కాల్చుకుంటూ, స్వీట్లు పంపిణీ చేసుకుంటూ ఇవాళ సంతోషం వ్యక్తం చేసుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా వచ్చిన కలెక్టర్ గారు స్నేహ గారు ఈ మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి మేడం. వారిని మీరు కొంచెం దృష్టితో, అడ్మినిస్ట్రేషన్ పవర్తో చూపి కొంచెం ఆ మహబూబాద్ జిల్లాను అభివృద్ధి అయ్యే విధంగా చూడగలరు.
రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నిర్వహించిన సూర్య భగవాన వాహన సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నుండి కొడవటంచ జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. జాతర మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. అనంతరం ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసిన వాసవి ఆర్యవైశ్య నిత్యాన్న సత్రంను ప్రారంభించి భక్తులకు అన్నదానం సేవలు ప్రారంభించారు. తదుపరి రాయపల్లి గ్రామంలో బత్తిని అనితకు చెందిన నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుతోజు కిష్టయ్య, కొడవటంచ ఆలయ చైర్మన్ నాయని సంపత్రావు, మండల అధ్యక్షులు ఎప్పకాయల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. రామాంజనేయ స్వామి దేవాలయానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరిగింది. దీనికి ఈ రోజు నుంచి మంచి కార్యక్రమం, దీనికి అందరి ప్రజల సహకారంతో టేక్మట్ల మండలం భూపాలపల్లి నియోజకవర్గం ప్రజల సహకారంతో దీన్ని నిర్మాణం చేపట్టే విధంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ నేను ఒక 3-4 రోజుల్లో ఒక 30 లక్షల రూపాయలతో ఒక శంకుస్థాపన రాయడం చేస్తాం. అదేవిధంగా నిన్న కార్డు ఇచ్చినప్పుడే నిధులు ఇది మన బోర్నపల్లి గట్టు మల్లన్న దేవాలయానికి 50 లక్షలు, అదేవిధంగా ఇక్కడ ఒక 30 లక్షల రూపాయలకు మంజూరు కూడా తీసుకున్నాం. 30 లక్షల రూపాయల నిధులు కూడా వెంటనే అవి డబ్బులు రిలీజ్ అయ్యేటువంటి ఒక నిధులు కూడా పెట్టడం జరిగింది. నేను 2-3 రోజుల్లో వచ్చి ఇక్కడ శంకుస్థాపన రాయి కూడా వేస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నిడుబనూరు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడిని ఇంటి నుంచి బలవంతంగా లాక్కొచ్చిన రౌడీ గ్యాంగ్ అతనిపై విచక్షణ రహితంగా దాడి చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన కొంతమంది దుండగులు గుంపుగా యువకుడిని ఇంటికి వెళ్లి అతన్ని బయటికి లాగి రోడ్డుపై పడేసి కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులు గుద్దుతూ అమానుషంగా దాడి చేసినట్లు సమాచారం. దాడి సమయంలో పైచాచిక ఆనందం పొందుతూ ఈ ఘటనను వీడియోగా చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా తమ జోలికి వస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది అంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. దాడికి గురైన యువకుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి వీడియో ఆధారితంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం భూపతి మల్లంపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు మార్చి 14 నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మూకాంబిక వరంగల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకి రైటింగ్ ప్యాడ్స్, పెన్నులు, ఎరేజర్స్, చాక్మార్క్స్ ఉచితంగా అందజేసి వారి సేవా దృక్పథాన్ని చాటుకోవడం జరిగింది. ఇదే విధంగా తిమ్మంపేట హైస్కూల్లో కూడా 100 మంది విద్యార్థులకు ఉచితంగా రైటింగ్ ప్యాడ్స్, పెన్నులు, ఎరేజర్స్, చాక్మార్క్స్ అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అజ్మీరా భార్గవి, మూకాంబిక వరంగల్ ఫౌండేషన్ చైర్మన్ దొడ్డ రమేష్, మూకాంబిక వరంగల్ ఫౌండేషన్ సభ్యులు వీరేశలింగం, హైస్కూల్ ఉపాధ్యాయులు దేవేందర్, ఫిజికల్ సైన్స్ టీచర్ మరియు ఉపాధ్యాయులు కృపల్, దేవేందర్, మహేందర్నాథ్, సుధాకర్, రాజేష్, కిషన్, తాజుద్దీన్, లింగమూర్తి, ఉపాధ్యాయునులు పద్మ, నిర్మల మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మూకాంబిక వరంగల్ ఫౌండేషన్ చైర్మన్ దొడ్డ రమేష్ మాట్లాడుతూ నిరుపేద పిల్లలకు సేవా దృక్పథంతో మా సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఎస్ఆర్ యూనివర్సిటీ అస్త్రా స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో టెక్నో మేనేజ్మెంట్ విద్యార్థి ఉత్సవం వ్యూహ 2026 గురువారం ఘనంగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొంటున్నారు. ముఖ్య అతిథిగా ప్రసిద్ధి మానసిక నిపుణుడు, లైఫ్ కోచ్, జేసీఐ ఇండియా మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు రమేష్ హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం అందించారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ ఆర్ రమేష్ స్వాగత ప్రసంగంలో వ్యూహ 2026 యొక్క ఆవిష్కరణాత్మక భావనను వివరించారు. భగవద్గీత స్ఫూర్తితో రూపుదిద్దుకున్న ఈ ఉత్సవంలో వివేకం, యజ్ఞం, ఉద్యమం, హితం, ఆత్మవిశ్వాసం అనే విలువలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. వ్యూహాత్మక ఆలోచన, స్పష్టమైన దిశ, సమగ్ర నాయకత్వానికి ఇది ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
మెయిన్ ఆపరేషన్స్ అండ్ గ్రోత్ డాక్టర్ అర్చనారెడ్డి మాట్లాడుతూ 2002లో ప్రారంభమైన సంస్థ 2020లో విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందిందన్నారు. NIRF టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ తదితర ర్యాంకింగ్స్ లో సంస్థ పురోగతి సాధించిందని తెలిపారు. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ AVV సుధాకర్ మాట్లాడుతూ వ్యూహ 2026 విద్యార్థుల్లో నైతిక నాయకత్వం సహకార భావన పెంపొందించే విధంగా నిలుస్తుందని పేర్కొన్నారు. వ్యూహ 2026లో సాంకేతిక నిర్వహణ పోటీలు, ప్రాజెక్టు ప్రదర్శనలు, నిపుణుల ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు యాక్సిడెంట్ జరిగిన ఘటన హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ మోడల్ స్కూల్ పరిధిలో జరిగింది. 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో 6 ఇంటర్మీడియట్ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందిరానగర్ నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష రాసి 6 యువకులు 2 ద్విచక్ర వాహనాలపై వస్తుండగా ఒకరిని మించి ఒకరు వేగంతో వెళ్తూ ఒకరి ద్విచక్ర వాహనంతో మరొకరు ఢీకొనడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. 108 ద్వారా హాస్పిటల్కు తరలించామని అక్కడున్న స్థానికులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం బాధితుల కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి కొట్లాడతాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పోషకాహారంలో నిర్లక్ష్యం అస్సలు సహించము. జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరిక. వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు, అప్రమత్తమైన పోలీసులు. నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం, అంబులెన్స్లోనే మహిళా ప్రసవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.